హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకొక బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. మా ఆయన వాళ్ళ పెద్దక్కకైతే మట్టెలు చేయించి ఇంకా ఒడి బియ్యం అయితే పోస్తున్నాం మా ఇంట్లో ఈరోజు స్పెషల్. సో మేమైతే మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఇంకా గోల్డ్ స్మిత్ షాప్కి అయితే వెళ్ళి మట్టెలు ఇచ్చేసి వచ్చినాం. సో మేమైతే ఎండలో వెళ్ళి వచ్చినాం కాబట్టి చిన్నక్క అయితే అందరికీ కూల్ డ్రింక్ పోస్తుంది. అన్నయ్య అయితే మట్టెలు చేస్తున్నాడు అన్నమాట. సో ఆల్మోస్ట్ మట్టెలు అయితే చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కాలికి పెడుతున్నారు అన్నమాట. సో పెట్టిన తర్వాత ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం ఇంటికి. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి సాంబార్, అప్పడం, స్వీట్ విత్ రైస్. సో నెక్స్ట్ వచ్చేసి బియ్యం పోయడానికి ఇలా చిన్నగా డెకరేట్ చేసుకొని ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కుంకుమ ఇంకా గంధం పెట్టాను అందరికీ. మన తెలుగు సాంప్రదాయంగా పెళ్ళైన ప్రతి ఒక్క ఆడపిల్లకి పుట్టినింటి వారి నుంచి వచ్చే ఒక బంధుత్వం సాంప్రదాయం అనేది ఒడి బియ్యం రూపంలో బియ్యం పోస్తాం. సో ఇక్కడ మా పెద్దతి అయితే ఒడి బియ్యంకి సంబంధించిన బియ్యం కుడుకలు ఇంకా బ్లౌజ్ పీసెస్ కానీ ఇంకా దానికి సంబంధించిన పసుపు కుంకుమ అన్నీ ఒక చోట ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇక్కడైతే అందరికీ బొట్టు పెట్టి ఇంకా బట్టలు అయితే పెడుతున్నాము. సో వాళ్ళు బట్టలు చేంజ్ చేసుకుని వచ్చేవారికి 5గురం మేమైతే పసుపు, నెయ్యి ఇంకా ఆయిల్తో అయితే బియ్యంని కలుపుతున్నాం. సో బియ్యం కలిపిన తర్వాత బ్లౌజ్ పీస్, కుడక, పోక, ఖర్జూర అవన్నీ అలా పెట్టాలి బియ్యంలో. సో అక్క వాళ్ళు అయితే రెడీ అయ్యి వచ్చారు. ఒక బ్లౌజ్ పీస్ అలా పరిచి పసుపు, కుంకుమ, బియ్యం ఒడి నింపాలి. అలా 5 లేదా 9 మంది ఒడి నింపాలి. సో ఇప్పుడైతే టర్న్ అన్నమాట. అక్క వాళ్ళకైతే నేను బొట్టు పెట్టాను. బొట్టు పెట్టిన తర్వాత ఇక్కడ అన్నయ్య నాకు చెప్తున్నాడు ఎలా పోయాలి అని. సో అలా 5 మెంబర్స్ పోసిన తర్వాత బియ్యం తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.